హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి చికెన్ కర్రీ చేస్తున్నారు. దీంట్లో వచ్చేసేసి ఫస్ట్ 3 చెంచాలు ఆయిల్ వేసి దాంట్లో చెక్క, మొగ్గ, లవంగా, జాపత్రి, అనాస పువ్వు ఇవన్నీ అదొకటి వేసేసి తర్వాత వచ్చేసేసి అవి ఇదైన తర్వాత పచ్చిమిర్చి వేగిన తర్వాత ఉల్లిపాయ కూడా వేసి ఉల్లిపాయ కూడా దూరగా వేగాలి ఫ్రెండ్స్. వేగిన తర్వాత వచ్చేసేసి కొత్తిమీర అన్నమాట. కొత్తిమీర వచ్చేసి లైట్గా కొత్తిమీర అనేది వేసేసేసుకొని దాన్ని కూడా కొంచెం లైట్గా వేగనివ్వాలి. వేగనిచ్చిన తర్వాత వచ్చేసేసి కొద్దిగా పసుపు వేస్తారు. ఒక అర చెంచా వచ్చేసేసి పసుపు, పసుపు వేసి పసుపు కూడా ఈ విధంగా వేగాలి ఫ్రెండ్స్. పసుపు కూడా ఈ విధంగా వేగిన తర్వాత దీంట్లో వచ్చేసేసి అల్లము, చున్నులపాయి, కొబ్బరి 3 కలిపి వేసుకున్నాం అన్నమాట. అల్లము, చున్నులపాయి, కొబ్బరి 3 కలిపి దీంట్లో వేసేసుకోవాలి ప్రెజెంట్గా. తర్వాత లైట్గా దానికి సరిపడా ఉప్పు వేసుకున్నాము. అది కూడా లైట్గా వేగిన తర్వాత దీంట్లోకి వచ్చేసేసి ఒక 4 టమోటాలు సన్నగా కట్ చేసేసుకొని దీంట్లో వేసేసుకున్నాము. ఇది కూడా దూరగా వేగాలి ఫ్రెండ్స్. ఇది కూడా దూరగా అంటే టమోటా మెత్తగా అయిపోవాలన్నమాట, మగ్గాలి. టమోటా మెత్తగా మగ్గాలి. కొద్దిగా సేపు ఇది ప్లేట్ మూత వేసేసుకొని మగ్గనిద్దాం ఫ్రెండ్స్. చాలాసేపు అయింది కదా, ఒక 5 మినిట్స్ దాకా ఉంచాము, బాగా మగ్గింది. ఇప్పుడు మూత తీసి ఈ విధంగా మగ్గాలన్నమాట. మెత్తగా అంటే బాగా పేస్ట్ లాగా అనమాట. బాగా టమోటా మగ్గాలి. మగ్గిన తర్వాత వచ్చేసేసి ఒక 1.5 చెంచా కారం, అంటే మీరు తినేదాన్ని బట్టి ఫ్రెండ్స్. అంటే ఒక్కొక్కరు కొంచెం కారం ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. మా ఇంట్లో కొంచెం తక్కువ తింటాము, అందుకని చిన్న స్పూన్తో 1.5 స్పూన్ అన్నమాట. ఎందుకంటే చిన్న పాప ఉంది కాబట్టి ఎక్కువ తినం కాబట్టి మేమైతే కొద్దిగా వేసుకున్నాము కారం అనేది. 1.5 చెంచా అన్నమాట. చిన్న చెంచాతో 1.5 చెంచా అనేది మేము వేసుకున్నాం ఫ్రెండ్స్. అది కొంచెం బాగా అయిన తర్వాత కొద్దిగా వాటర్ అనేది వేస్తామన్నమాట. ఎందుకు ఈ వాటర్ వేస్తాము అని అంటే కింద అడుగు అంటిద్ది కదా, అంటే మాడిద్ది కదా, మాడకుండా ఉండటానికి, గ్రేవీ బాగా థిక్గా గ్రేవీగా రావటానికి ఇలాగనేది మనము కొద్దిగా వాటర్ అనేది కలుపుకుంటాం అన్నమాట. ఇలా కలపడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే 2 అన్నమాట. ఒకటి వచ్చేసి గ్రేవీగా రావటానికి, రెండోది వచ్చేసి కింద అడుగు అంటకుండా మాడకుండా ఉండటానికి అన్నమాట. ఈ రెండిటికి కలిపి లైట్గా కొద్దిగా వేస్తామన్నమాట. వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు అలాగా ఉంచేసేసి ఒక 5 నిమిషాలు అలా మగ్గనిచ్చేసిన తర్వాత ఆ తర్వాత వచ్చేసి గరం మసాలా అన్నమాట. 1 స్పూన్ అన్నమాట, ఎక్కువ కాదు, ఒక స్పూన్ గరం మసాలా వేసేసి ఆ తర్వాత దాన్ని కూడా చిన్నగా మగ్గనిచ్చి అదే మొత్తం కలిపేసిన తర్వాత ఒక్క స్పూన్ వచ్చేసి ధనియాల పొడి వేయాలి ఫ్రెండ్స్. ఒక స్పూన్ ధనియాల పొడి వేసి, అంటే మాకు అలవాటు అయిపోయింది కాబట్టి స్పూన్తో మేము కొలవట్లేదు, ఆటోమేటిక్గా వేసేస్తున్నాము. మీరు వేసుకునే వాళ్ళు ఉంటే స్పూన్తో వేసేసుకోండి, మాకైతే అలవాటే కాబట్టి వేసేస్తున్నాము. ఆ తర్వాత వచ్చేసి నువ్వులు ఉన్నాయి కదా, తెల్ల నువ్వుల్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని వాటిని కూడా వేస్తున్నాము ఫ్రెండ్స్. ఎందుకు అనంటే ఇవి కూడా వేయటానికి వచ్చేసి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి తెల్ల నువ్వుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తెల్ల నువ్వులు మ్యాక్సిమం మనం బయట తినం కాబట్టి ఈ విధంగా కర్రీలో అయినా సరే కలుపుకొని తినటం వల్ల
తెల్ల నువ్వులు ఉండటం వల్ల కాల్షియం వస్తుంది. పిల్లలు, చిన్నపిల్లలు, పెద్దవారు అందరు తింటారు కాబట్టి ఎముకలకు సంబంధించి నొప్పులు రాకుండా ఉంటాయి, ఎముకలు స్ట్రాంగ్గా ఉంటాయి, కాల్షియం అనేది ఉంటుంది కాబట్టి. అందువల్ల నేనేంటంటే తెల్ల నువ్వులు విడిగా తీసుకోరు కాబట్టి ప్రతి ఒక్క కర్రీలోనూ లైట్గా తెల్ల నువ్వులు అనేది ఇలా చేస్తాను అనమాట. రెండో పాయింట్ వచ్చేది, తెల్ల నువ్వులు వేయటం వల్ల మనకి రెస్టారెంట్లో చేస్తారు కదా, ఆ టేస్ట్ అనమాట, ఆ రుచి బాగా స్పష్టంగా మనకు తెలుస్తుంది అనమాట, బాగా బాగుంటుంది అనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీలైతే. ఈ విధంగా తెల్ల నువ్వులు అనేది వేస్తాము. వేసిన తర్వాత వచ్చేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని, తర్వాత వచ్చేసేసి ఆల్రెడీ మనం హాఫ్ బాయిల్ పెట్టుకున్నాం కదా చికెను, హాఫ్ బాయిల్ చికెన్ వచ్చేసేసి దీంట్లో మనం మిక్స్ చేస్తామన్నమాట. కొద్దిగా థిక్ అయ్యి కొద్దిగా గ్రేవీ అనేది చిక్కబడి దగ్గరకు వచ్చేదాకా అలా చూసుకొని, ఆ తర్వాత వచ్చేసి చికెన్ ముక్కలు ఉంటాయి కదా, అది మనము హాఫ్ బాయిల్ చేసుకున్నాం కదా చికెన్ పీసెస్, అవి వచ్చేసేసి దీంట్లో టర్న్ ఆన్ చేస్తామన్నమాట. అంటే మనం రెడీగా పెట్టుకున్న గ్రేవీలో వచ్చేసేసి ఇది టర్న్ ఆన్ చేసేస్తాం. టర్న్ ఆన్ చేసేసుకొని మొత్తం ఒకసారి కలియబెట్టుకోవాలి. అంటే మొత్తం ఒకసారి కింద నుంచి పైకి తిప్పాలన్నమాట. ఆ విధంగా మొత్తం ఒకసారి కలియబెట్టేసేసుకొని, ఆ చివరిన వచ్చేసేసి ఫైనల్ టచ్గా కొత్తిమీర అలా కొద్దిగా చల్లేసేసుకొని, ఆ తర్వాత ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టేసేసుకొని, అంటే మన స్టవ్ ఉంటుంది కదా, స్టవ్ని హైలో పెట్టుకోకుండా సిమ్లో ఒక 2-3 నిమిషాలు అనమాట అలా మగ్గనిస్తే సరిపోతుంది. ఆల్రెడీ చికెన్ మనం హాఫ్ బాయిల్ చేసేసాం కదా, బాయిల్ చేసేసాం కాబట్టి ఒక 2 నిమిషాలు మగ్గనిస్తే ఇంకా కంప్లీట్ అయిపోతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక 2 మినిట్స్ అని చెప్పా కదా, 2 మినిట్స్ తర్వాత వచ్చేసేసి మూత తీస్తున్నాను. చూడండి, మూత తీసిన తర్వాత అదిగోండి ఆల్రెడీ అలా బబుల్స్ ఉన్నాయి కదా, ఆయిల్ బయటకు వస్తుంది కదా, అలా బబుల్స్ బయటికి రావాలన్నమాట, లోపల ఉన్న ఆయిల్ బయటికి రావాలన్నమాట. అలా అయితే మనం చేసిన కర్రీ అనేది ఫినిష్ టచ్కి వచ్చేసింది అని, అంటే ఆ కర్రీలో ఉన్న ఆయిల్ అనేది బయటికి వస్తే ఇంకా అయిపోయింది మనం చేసిన వంట అని. ఒకసారి కింద నుంచి పైకి అంతా కలవేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకొని ఎలా ఉంది, మీకు అన్ని ఉప్పు కారము అన్నీ సరిపోయినాయా లేదా ఒకసారి టేస్ట్ చూసుకొని అంతా ఓకే అనుకుంటే ఒక్క 2 మినిట్స్ మూత పెట్టకుండా, ఓకే 2 మినిట్స్ హై ఫ్లేమ్లో, అంటే హై అంటే ఎక్కువ మంట, పెద్ద మంట పెట్టుకొని ఒక 2 మినిట్స్ కింద నుంచి పైకి కలేసుకుంటూ ఉండాలి. మళ్ళీ కింద అడుగు అంటిద్ది కాబట్టి కింద నుంచి పైకి ఒకసారి కలయబెట్టుకుంటూ ఉండాలన్నమాట. అలా ఒక 2 మినిట్స్ కనపడుతుంది కదా ఫ్రెండ్స్, బుడకలు వస్తున్నాయి కదా, అలా వచ్చేదాకా అనమాట. దాంట్లో ఆ బుడకల్లోంచి లైట్గా ఆయిల్ బయటకు వస్తుంది అనమాట. అలాగా వచ్చేదాకా ఆల్రెడీ వస్తుంది చూడండి, ఆ విధంగా ఆయిల్ అనేది బయటకు వచ్చేదాకా ఒక 2 మినిట్స్, ఎక్కువసేపు కాదు, ఒక 2 మినిట్స్ చేసేసుకొని గ్యాస్ కట్టేసేసుకొని ఇంకా మనం సర్వ్ చేసేసుకోవటం ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ చికెన్ కర్రీ. ఇంతే ఫ్రెండ్స్, మనం ఫంక్షన్స్లో చేసుకుంటాం కదా, ఫంక్షన్స్లో చేసే చికెన్ కర్రీ అనమాట ఇది. ఫంక్షన్ స్టైల్ ఎలా చేస్తారు అని అంటే యాజ్ ఇట్ ఈస్గా ఇలానే చేస్తారు, కాకపోతే అక్కడ ఎక్కువ క్వాలిటీ ఉంటుంది కాబట్టి ఆ క్వాలిటీకి సంబంధించినట్టుగా తీసుకొని చేస్తారు. ఇది మనం ఇంట్లో ప్రిపేర్ చేసేది కాబట్టి ఇలా చేసామన్నమాట. ఇంకా ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.